హలో అండి, నమస్తే. ఈ మధ్య కాలంలో మనకు ఆన్లైన్ మోసాలు లేదంటే సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. మనం రోజు పేపర్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ చూస్తూనే ఉన్నాం. మన మొబైల్కి లింక్ వచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్స్ వస్తాయి, లేదంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు లోన్ వస్తుంది, లేదంటే మీకు ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తాం. ఇటువంటి ఏం వచ్చినా కూడా మీరు దయచేసి అటువంటి లింక్స్ని క్లిక్ చేయకండి. ఎవరి వల్ల కూడా ఎవరి ట్రాప్లో కూడా పడకండి. సో ఒకవేళ మీలో ఎవరైనా ఇటువంటి బాధితులు ఉన్నట్లయితే ఎటువంటి పోలీస్ స్టేషన్ కానీ ఎటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ వెళ్ళనవసరం లేదు. వీలైనంత త్వరగా మీ మొబైల్ నుంచి 1930, మళ్ళీ చెప్తున్నానండి, 1930 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇది డైరెక్ట్గా స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ వెళ్తుందండి. వారు మీతో మాట్లాడతారు. ఏ విధంగా మీరు మనీ పోగొట్టుకున్నారు, ఏం జరిగింది, ఏ లింక్ క్లిక్ చేశారు, సో ఇటువంటి డీటెయిల్స్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ ఏ అకౌంట్ ద్వారా అమౌంట్ని పోగొట్టుకున్నారు అని అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారండి. సో ఇవి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత వారు మీ కేసుని నమోదు చేసుకుంటారండి. దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ కూడా మీకు ఇస్తారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. ఇది అప్రాక్సిమేట్గా 3-4 డేస్ పట్టొచ్చు, టైం తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్తో మీకు కాల్ చేస్తారండి. మీరు వేచి ఉండండి, ఎవరు కూడా కంగారు పడవద్దు. ఎవరైతే త్వరితగతిన తొందరగా రియాక్ట్ అయ్యి 1930 నెంబర్ కాల్ చేస్తారో ఖచ్చితంగా మీ అమౌంట్ని మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి.